దీనిలో ఏం జరిగింది ఇప్పుడు మేము అంటున్నాం. నేను ఎన్ఎస్సీ నుంచి ప్రస్తావన స్టార్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్సీ కన్వీనర్గా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్గా, స్టేట్ కన్వీనర్గా చేశాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేను జాయింట్ సెక్రటరీ పనిచేసిన, అదేవిధంగా సెక్రటరీ పనిచేసిన. తెలంగాణ వచ్చిన తర్వాత స్పోక్స్ పర్సన్ అయినా, అదేవిధంగా సెక్రటరీ అయినా, తర్వాత మళ్ళీ రెండోసారి సెక్రటరీ స్పోక్స్ పర్సన్ అయినా, పీసీసీ మెంబర్ అయినా, తర్వాత అన్ని కమిటీలలో బాధ్యత వ్యవహరించడం. అదే కాకుండా మళ్ళీ మొన్న పీసీసీ మెంబర్ అయినా, ఇప్పుడు జనరల్ సెక్రటరీ అయినా మేము ఎలిజిబుల్ లేకుండా ఉన్నాం. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాం. అదేవిధంగా మానవతరాయ్ ఉన్నాడు, ఫస్ట్ నుంచి ఎన్ఎస్ఏలో ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఒకసారి జనరల్ సెక్రటరీ, మళ్ళీ జనరల్ సెక్రటరీ. తర్వాత కేతూరి మన చారకొండ వెంకటేష్ ఉన్నాడు, ఆయన ఆల్రెడీ స్పోక్స్ పర్సన్, ఆయన జనరల్ సెక్రటరీ. బాలలక్ష్మి ఆల్రెడీ సెక్రటరీ, ఇప్పుడు జనరల్ సెక్రటరీ అయింది. దుర్గం బాసర్ ఆల్రెడీ సెక్రటరీ, ఇప్పుడు జనరల్ సెక్రటరీ అయ్యారు. తర్వాత బాలలక్ష్మి కానీ వీళ్ళందరినీ చూస్తే ఇప్పుడు మీ అందరికి పోస్టులు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తే మీరేమో ఇక్కడ చక్కగా వివరించారు, 60% వరకు కవర్ చేశారన్నారు. కానీ మీ సొంత పార్టీ నాయకులు సీనియర్లు కానీ వాళ్ళు కానీ అసలు సీనియర్లు విస్మరించారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నామరూపాలు లేకుండా చేస్తున్నారు. గతంలో కనీసం ఈ రేవంత్ రెడ్డి లేనప్పుడైతే ఒక ఆకారం అన్నా ఉండింది, అధికారంలో లేకపోయినా ఆకారం ఉండింది. కానీ ఇప్పుడు మాత్రం నామరూపాలు లేకుండా పోయింది పార్టీ అని విమర్శిస్తున్నారు. వాళ్ళ విమర్శకులకు మీరేం సమాధానం చెప్తారు? ఒకటి మాత్రం వాస్తవం, సీనియర్స్ని ఎక్కడ విస్మరించలే. హనుమంతల లిస్ట్ వచ్చేసింది. దామోదర్ రాజనరసింహ దామోదర్ గారిది వచ్చింది, జగ్గారెడ్డిది వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది వచ్చింది, జానారెడ్డి గారిది వచ్చింది, పొన్నాల లక్ష్మయ్యది వచ్చింది, బట్టి విక్రమార్కది వచ్చింది, మదియాసి గౌడ్ వచ్చింది. మరి ఎక్కడ సీనియర్స్ విస్మరించారు? దామోదర్ అన్నట్టు కోవట్లు ఉంటే ఎవరైనా పోవాల్సిందే, కోవట్లకు అందరూ వ్యతిరేకమే. కానీ ఎస్సీ మాదిగలకు అన్యాయం జరిగిందనే మాట అవాస్తవం. మీరు ఇక్కడ ఇలాగనే చూశారు, 12 మంది పోస్టులు ఎస్సీ మాదిగలకు వస్తే 14 మంది ఎస్సీ మాలలకు వచ్చింది. అది నెక్స్ట్ దాంట్లో సెటరైట్ చేసుకోవచ్చు, మరీ మొత్తం వేరియేషన్ ఏం లేదు. కానీ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే కూడా 15% ఉన్న ఎస్సీలో ఉన్న సామాజిక వర్గానికి 18% ఇచ్చారు. దాన్ని నెక్స్ట్ దాంట్లో రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ సీనియర్స్ని విస్మరించే అన్న మాట మాత్రం అవాస్తవం. కానీ ఇంకో వ్యాఖ్య కూడా వినిపిస్తుంది సార్. ఎట్లా అంటున్నారంటే టీడీపీకి అనుబంధంగా గతంలో ఉండి దాంట్లోంచి దీంట్లోకి వచ్చిన వాళ్ళని కానీ, లేకపోతే రేవంత్ రెడ్డికి బాగా అనుకూలంగా ఉన్నటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు మాత్రమే పోస్టులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు అనేటువంటి వ్యాఖ్యలు. నిజంగా వ్యాఖ్యలు వాస్తవం ఉందంటారా? తప్పు. రేవంత్ అన్న కూడా 2017 సంవత్సరంలో కాంగ్రెస్లోకి వచ్చాడు. 17 నుంచి 2022 5 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ పని ఎమ్మెల్యే పోటీసి ఓడిపోయిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు, ఇక్కడ ఎంపీ అయ్యిండు, పీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. ఇంకా టీడీపీ నుంచి వచ్చింది ఎక్కడ? ఇంకొకటి, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వచ్చినప్పుడు డైరెక్ట్ కేసీఆర్ వేరే పార్టీలో ఎమ్మెల్సీలు ఎంపీలు చేసి ముఖ్యమంత్రి చేస్తున్న ఈ తరుణంలో మనం వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కనీసం పార్టీ పోస్ట్ చేయకపోతే కరెక్ట్ కాదుగా. అది కాకుండా టీడీపీ కాకుండా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్లో పాతగా ఉన్న వాళ్ళు అందరి కలయిక మెజార్టీ ఈ కమిటీలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న వాళ్ళు కొత్తగా యంగ్స్టర్స్ కూడా తీసుకున్నారు. ఈ కమిటీలో ప్రధానంగా అందరు యంగ్స్టర్స్ వచ్చారు. క్వాలిఫై లేని వాళ్ళు ఎవ్వరు లేరు, తప్పది. ఆల్రెడీ కమిటీ ఏదో కమిటీలో పనిచేస్తున్న వాళ్ళకి ఇది ఈసారి కొంచెం ఎలక్షన్ దగ్గర ఉన్నాయి కాబట్టి కొంత జంబో కమిటీ వేయడం జరిగింది. ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో జంబో కమిటీ వేయలే, కర్ణాటక రాష్ట్రంలో కూడా జంబో కమిటీ వేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే జిల్లాలు కూడా పెరిగినాయి. 10 జిల్లాలు ఉన్న తెలంగాణ 35 జిల్లాలు అయింది. కాబట్టి కమిటీలు కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా. కాబట్టి దానిలో భాగంగానే ఈ కమిటీ జంబో వచ్చిందని చెప్పి నేను భావిస్తాను సార్. ఫైనల్గా ఇక చూస్తే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయబోతున్నాడు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా 34 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ఆయన అంటే ఇన్ఛార్జీలను ప్రకటించుకున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చేస్తాను, ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాను, 119 నియోజకవర్గాలకి పోటీ చేసి తీరుతానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆంధ్రాలో చూస్తేనేమో బీజేపీకి చాలా సన్నిహితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అదే పరిస్థితి ఇక్కడ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇంకా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుందా? నిజంగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, ఒక నాయకుడిగా, ఒక జనరల్ సెక్రటరీగా మీరు ఏ విధంగా చూస్తారు? ఒకటి మాత్రం వాస్తవం, పవన్కి ఇక్కడ వాస్తవం చెప్పాలంటే పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. కానీ వాళ్ళ భాగస్వామ్య పక్షాలు ఎవరైతే బీజేపీ అదేవిధంగా కేసీఆర్ ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో కొంత ఆయన ప్రభావం ఉంటుంది. ఖమ్మం కావచ్చు, ఉమ్మడి హైదరాబాద్లో కావచ్చు, కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఆ స్థానాలలో ఆ సెటిలర్స్ ఆ స్థానాల్లో కొంత పోటీ చేసి అది బీజేపీకి లేదా టీఆర్ఎస్కి లాభం జరిగే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా అన్న ప్రకారం ఎప్పుడు మాట మీద లేడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆయనకి తెలియదు. ఎందుకంటే పొత్తులో భాగంగా బీఎస్పీ కమ్యూనిస్టుతో పొత్తు పెట్టుకుంటూ దాని తర్వాత వాళ్ళని వదిలేసి బీజేపీ పోయాడు. ఇప్పుడు రేపు బీజేపీ మన టీడీపీ బీజేపీ జనసేన కలుస్తుందని చెప్తా ఉన్నారు. తెలంగాణలో కూడా ఏంటంటే
బీజేపీకి ఏదైతే లాభం అవుతుందో ఆ విధంగా ఆయన లాభం అయితే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు, లాభం కాదు కాంగ్రెస్ ఓటు తీర్చాలంటే ఒంటరిగా పోటీ చేస్తాడు. ఒంటరిగా పోటీ చేసినా కూడా నష్టమే ఉండదు తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, ఆలోచిస్తారు. ఎందుకంటే గతంలో కూడా చాలా నష్టాలు జరిగినాయి కాబట్టి ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అని నేను భావిస్తాను. ప్రస్తుతానికి పరిస్థితుల్లో ఎట్లా ఉన్నా కానీ రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటానికి 45 రోజులు చాలు మాకు. కాకపోతే కాంగ్రెస్లోనే ప్రతిపక్షం, కాంగ్రెస్నే అధికార పక్షం, కాంగ్రెస్నే అన్ని ఎంత స్వేచ్ఛ ఉందో చూడండి. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ మెంబర్లు వేసిన తర్వాత ఓటకు నాకు లేదని పంచాయతీ, నువ్వు నామినేటెడ్ సభ్యుడు ఇస్తావా, నాకు డైరెక్ట్ ఓటు చేయాలి కదని చెప్పి ధర్నాలు, పార్టీ పదవులు ఇచ్చిన తర్వాత పార్టీ పదవులు నాకెందుకే లేని ధర్నా, అంటే ఎంత స్వేచ్ఛ. అందుకే కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరకుండా ఈ దేశంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం, కాంగ్రెస్ పార్టీలో లోపల ఏదైనా మనసులో దాచుకోకుండా చర్చించకుండా అవసరం ధర్నాలు చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాదు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే కల్చరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2 రోజులు బతికింది. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సహజము, ఇంకా కమిటీలు వచ్చినాయి అయిపోయినది, ఇవాళతోటి సమసిపోయింది అనుకుంటున్నాను నేను. ఏమన్నట్టు కూడా ఫర్దర్గా పీసీ బ్రేండ్ గారు, అదేవిధంగా ఖర్గే గారు, తర్వాత ఠాగూర్ గారు, వీళ్ళంతా వాళ్ళకి ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్లు చేస్తారు. దీని తర్వాత మాత్రం 45 రోజుల్లో కాంగ్రెస్ యథాస్థానానికి వస్తుందని నేను భావిస్తా ఉన్నా, ప్లాట్ఫామ్ మీదకి చేరుకుంటాం. అదే కాకుండా ఖర్గే గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాలకు 65% అవకాశం ఇవ్వడం చాలా గొప్పగా మేము భావిస్తాము. అదేవిధంగా వారి నాయకత్వంలో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. గుజరాత్లో పర్సెంటేజ్ తగ్గినా కూడా అది ఎవరి వల్ల తగ్గిందో అందరికీ అర్థమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు మాకు 100 స్థానాల్లో నష్టం చేసింది. కాబట్టి అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఖర్గే గారు పెద్ద మనిషి అయినా కూడా, ఒక దళిత సమాజం చేసిన వ్యక్తి అయినా కూడా అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏమో పాదయాత్ర రూపంలో, ప్రియాంక గాంధీ ప్రచార రూపంలో, అదేవిధంగా ఖర్గే గారేమో కోఆర్డినేషన్ చేస్తూ లీడర్లను అంత ఏకం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ నాయకత్వంలో అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు పోతుందని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా రేవంత్ అన్న గారు యంగ్స్టర్స్, అంతా యంగ్స్టర్, మీరు చూడండి కమిటీలో మహిళలు 23 మంది వచ్చారు. ఎంత చాప్ అంటే అందరు 50 లోపే ఉన్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్ పనిచేసిన వాళ్ళు, తర్వాత జనాలు ఎక్కువ తిరిగే వాళ్ళందరూ కూడా మంచి అవకాశం ఇచ్చారు. ఈ కమిటీ చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. రిజల్ట్ కూడా యంగ్స్టర్స్ కూడా మొత్తం జనరల్లో కూడా మొత్తం యంగ్స్టర్సే వచ్చారు, మైనార్టీలలో కూడా. కాబట్టి ఈ కమిటీ అయితే మంచి కమిటీ వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. కాకపోతే సమస్యలు అయితే ఉన్నాయి, అవన్నీ సెటిల్ అయిపోతాయని భావిస్తాం. కానీ రేవంత్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.